సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందని ప్రస్తావించారు కవిత. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈడీ అరెస్ట్ చేసిన సంగతి గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ఈ కేసులో ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని అన్నారు. ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎక్కడా తనను నిందితురాలుగా పేర్కొన్న లేదని చెప్పారు కవిత. ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేశారని కోర్టు ముందుకు వెళ్లారు. తన రిమాండ్ రద్దు చేసి విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుపుతున్న జడ్జి ఒక్కసారిగా బదిలీ అయ్యారు. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ నాగ్పాల్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజాకు బాధ్యతలు అప్పగించారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పలు కీలక ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ నాగ్పాల్ బదిలీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దగా సంక్షోభాన్ని ఎదుర్కోని బీఆర్ఎస్ ఇప్పుడు ఆటుపోట్లను చవిచూస్తోంది. రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలనుకుంటే రాష్ట్రంలోనే పరిస్థితి ప్రతికూలంగా మారింది అని అంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు చేజారుతున్నారు. 11 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించినా ప్రచారంలో పెద్దగా కనపడటం లేదు అభ్యర్థులు. ఒకవైపు కేసులు, ఇంకోవైపు నేతలు పార్టీ వీడటం అధినేతను కిర్బిక్కిరి చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. మొత్తం 7 దఫాలుగా జరిగే ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో జరిగే లోక్సభ నియోజకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 30లోగా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాలకు తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఒడిశాలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల జాబితాపై అర్ధరాత్రి దాకా చర్చించింది కోర్ కమిటీ. జేపీ నడ్డా, అమిత్ షా నేతృత్వంలో చర్చలు జరిపారు. ఒడిశాలో 147 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరోవైపు ఏపీ జాబితాతో ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు పురంధేశ్వరి. అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులపై 1-2 రోజుల్లో ప్రకటన రావచ్చని అంచనాలు వస్తున్నాయి. విజయవాడ బీజేపీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీల వివాదం రేగింది. ఫ్లెక్సీలు తొలగించేందుకు వీఎంసీ అధికారులు యత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తమకు సహకరించాలని కోరారు అధికారులు. ఆఫీస్ గేట్ లోపల ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు బీజేపీ నేతలు. వైసీపీ ఆఫీస్ దగ్గర ఉన్న ఫ్లెక్సీల్ని తాము తొలగించాలన్నారు నేతలు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పార్టీ బోర్డులు, జెండాల రంగులపై వివాదం మొదలైంది. బోర్డు తొలగించేందుకు వచ్చిన సచివాలయ ఉద్యోగులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ బోర్డులు తొలగించకుండా టీడీపీ బోర్డులు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని పార్టీల జెండాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 జాబితాలుగా అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ 10 మంది అభ్యర్థులతో 3వ జాబితా విడుదల చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ జాబితాలో లోక్సభకు పోటీ చేసే 10 మంది పేర్లను వెల్లడిస్తారు. ఇప్పటికే విడుదలైన జాబితాలో టికెట్ దక్కని ఆశావహుల ఆగ్రహ జ్వాల నేపథ్యంలో 3వ జాబితా ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్పై ఇవాళ విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో A38 అచ్చెన్నాయుడు పేరును చేర్చింది సిఐడి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు అచ్చెన్నాయుడు. ఈ పిటిషన్పై విచారించి తీర్పివ్వనుంది హైకోర్టు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో కిలారి రోసయ్య 2.5 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. గ్రావెల్ మైనింగ్ ద్వారానే 2,000 కోట్లు దోచుకున్నట్లు చెప్పారు. దాదాపు 700 ఎకరాల్లో పంట పొలాల్ని ధ్వంసం చేసి గ్రావెల్ మాఫియా నడిపారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేజెండ్లలో ఈ రకంగా మాట్లాడారు. తాను టీడీపీలో కండిషన్స్ తో చేరలేదన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. కొందరు ఎమ్మెల్యేలు సీట్ ఇవ్వలేదని పార్టీలు మారితే తాను మాత్రం టికెట్ వస్తుందని తెలిసినా పార్టీ మారానన్నారు. రాజకీయ కారణాలతోనే మాజీ మంత్రి దేవినేని తనకు మధ్య ఆరోపణలు శృతిమించిన మాట నిజమేనన్నారు ప్రసాద్. కానీ తాను తెలుగుదేశం కార్యకర్తలను ఏనాడు దూషించలేదని, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ కార్యకర్తల భేటీలో మాట్లాడారు వసంత కృష్ణ ప్రసాద్. వరంగల్లో కాంగ్రెస్, బీజేపీ ఆశావహులకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది ఆ పార్టీ అధిష్టానం. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఉండగా కాంగ్రెస్ లో పోటాపోటీగా సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు ఎంపీ బండి సంజయ్. వడగళ్ల వానతో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. రైతులకు మద్దతుగా మాట్లాడనున్నారు బీజేపీ ఎంపీ. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో టికెట్ టెన్షన్ నెలకొంది. ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలకు భారీగా పోటీ ఉండగా ఇవాళ ఆదిలాబాద్ స్థానం ఖరారు చేసే అవకాశం ఉంది. ఆదివాసీ మహిళకు టికెట్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఆదివాసీ నేతలకు టికెట్ ఖరారు చేశాయి బీజేపీ, బీఆర్ఎస్. టికెట్ రేస్ లో రేఖా నాయక్, ఆత్రం సుగుణ, సుమలత ఉండగా ఎవరికి సీటు దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
తమిళిసై రాజీనామాతో తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గాను ఆయన వ్యవహరిస్తారు. మరి కాసేపట్లో గవర్నర్ గా బాధ్యతలు తీసుకుంటారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు మల్కాజిగిరి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి, భువనం రెండిట్లో ఏదిచ్చినా పోటీ చేస్తా అన్నారు. ఒకవేళ భువనగిరికి వెళ్లమన్నా రెడీగా ఉన్నానన్నారు కంచర్ల. కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తనకుందన్నారు. మెగా ఫ్యామిలీని కలిసినప్పుడు రాజకీయాలు చర్చిస్తూ ఉంటానని చెప్పారు. అల్లు అర్జున్ మద్దతుంది, అవసరమైతే తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని కూడా చెప్పారు కంచర్ల. గుంటూరులో జనసేన నేత బాలశౌరితో భేటీ అయ్యారు వంగవీటి రాధ. దాదాపు గంట పాటు వారు సమావేశమయ్యారు. అంతకు ముందు రోజే నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు వంగవీటి రాధ. రాధాతో జనసేన నేతల వరుస భేటీలు విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఆయన జనసేనలో చేరి అవనిగడ్డ నుండి పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఘటనలో 16 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. అంబాజీపేట మండలంలోని 3 గ్రామాల్లో వైసీపీ సిద్ధం ప్రచార సభలో పాల్గొన్నారు వాలంటీర్లు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒక పార్టీకి మద్దతుగా వారు పాల్గొనడంపై అంబాజీపేట ఎంపీడీఓ లక్ష్మి విచారించి వాలంటీర్లను పక్కన పెట్టారు. ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా వాలంటీర్లు హెడ్ క్వార్టర్స్ నడుపుతున్నారని చెప్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టెంపుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. స్థానిక తిరుపతి గంగమ్మ ఆలయం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. 1996లో చంద్రబాబు హయాంలో నిర్మించిన రాతి కట్టడానికి కూల్చి నాణ్యత లేని పనులు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. గత జాతర సమయంలోనే ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీనిచ్చారు. పెద్దిరెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోలేదని టీడీపీ, జనసేన విమర్శలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ ఆలయ నిర్మాణం రాతి కట్టడంతో పూర్తి చేస్తామంటోంది టీడీపీ. తెలంగాణలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కొనసాగుతోంది. నిన్న కాంగ్రెస్ సీఈసీ భేటీ అయినా ప్రకటించాల్సిన 13 సీట్లకు గాను 6 సీట్లకు మించి ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. భువనగిరి సీట్తో పాటు మిగిలిన సీట్లపై రేపు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకునే వీలుంది. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది రేసులో ఉండడమే ఇందుకు కారణమనే నిర్ణయానికి వచ్చింది సీఈసీ. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ అభివృద్ధి తనతోనే సాధ్యమన్నారు పరిపూర్ణానంద స్వామి. నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తనకు 7 ఋషులతో సమానమన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలను 7 సముద్రాలుగా పోల్చారు. హిందూపురంలో జయహో హిందూపురం పేరుతో నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడారు. అవినీతి కావాలా, అభివృద్ధి అజెండా కావాలా అంటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. ఆయన హిందూపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ ప్రతిజ్ఞ చేశారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ వరంగల్ చుట్టే తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు విచారణ కొందరు పోలీసు అధికారులు టెన్షన్ పుట్టిస్తోంది. ప్రణీత్ తో కలిసి పనిచేసిన అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో ఆ టెన్షన్ మరింత పెరిగింది. ప్రణీత్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఎప్పుడేం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. విచారణలో ఇప్పటికే వరంగల్కు చెందిన 2 సీఐల పేర్లు బయటకొచ్చినా వారెవరన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒక రైతు ఎండుతున్న మొక్కజొన్న పంటకు సాగునీరు లేక ట్యాంకర్ తో నీటిని అందిస్తూ పంటను కాపాడుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లికి చెందిన అనంతరెడ్డి అనే రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఎండలు దంచుకొట్టడంతో వ్యవసాయ బావిలో అడుగంటి ఎండిపోయింది. దీంతో పంటను కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్ను అద్దెకు తీసుకుని నీరు అందిస్తున్నాడు. రోజుకు 4,000 రూపాయలు ఖర్చు చేస్తూ పంటను కాపాడుకుంటున్నాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్కిట్ కాలేజ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు కావడంతో మంటలు ఆకాశాన్నంటాయి. ఎగిసిపడిన మంటల ధాటికి గోడౌన్ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఎన్నికల కోడ్ మొదలైందో లేదో అప్పుడే లక్షల కొద్దీ డబ్బు సీజ్ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కాచిగూడ చౌరస్తాలో కాపుగాసిన సుల్తాన్ బజార్ పోలీసులు టీవీఎస్ మోపెడ్లో తరలిస్తున్న 25 లక్షల నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో అనూప్ సోని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం విశానత్తం దగ్గర కర్ణాటక మద్యం సీజ్ చేశారు పోలీసులు. కర్ణాటక నుంచి తమిళనాడుకు తరలించేందుకు కారులో వస్తుండగా పట్టుకున్నారు. రైల్లో మద్యం తరలించేందుకు యత్నిస్తుండగా కారుతో సహా 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 35 బాక్సుల్లో ఉన్న మద్యాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధికారులు వేటేశారు. గుడుపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, కుప్పం టెక్నికల్ అసిస్టెంట్ మురుగేష్ ను ఉద్యోగాల నుండి తొలగిస్తూ కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వారు ఎన్నికల ప్రచారానికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో చిత్రహింసలు పెడుతున్న ఒక భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుప్పం మండలం వసనాడుకు చెందిన భర్త శంకర్ సంతానం కలగడం లేదంటూ వేధిస్తున్నట్లు భార్య పోలీసులకు మొరపెట్టుకుంది. చిత్రహింసలు పెడుతున్న భర్తపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అత్తాపూర్లో శ్యామ్ మిత్ర మండల్ ఆధ్వర్యంలో శ్యామ్ బాబా నిశాన్ శోభయాత్ర ఘనంగా సాగింది. శోభాయాత్రకు వేలాదిగా హాజరైన మహిళలు, చిన్నారులు డాన్స్లతో హోరెత్తించారు. అత్తాపూర్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర పురాణాపూల్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్ మీదుగా కాచిగూడ బాబా ఆలయం చేరుకుంది. దారి పొడవునా శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడు వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. అడుగడుగునా జరుగుతున్న వాహన తనిఖీల్లో భారీగా డబ్బు, బంగారం దొరుకుతోంది. ఉమ్మడి వేలూరు జిల్లాలో అర్ధరాత్రి ఐటీ అధికారులు సోదాలు చేశారు. భారీగా నగదు పంపిణీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో డీఎంకే నేతలపై నిఘా పెంచారు. మంత్రి దురాయ్ మురుగన్, ఆయన కొడుకు ఎంపీ కదిర్ ఆనంద్ వర్గన్ నేతల ఇళ్లలో 4 గంటల పాటు సోదాలు చేశారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తీసుకువెళ్లారు. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. అనుష్క బిజినెస్ ఉమెన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఘాటి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వ్యాపార రంగంలో ఎంతో ఎదుగుతున్న మహిళను కొంతమంది కావాలని దెబ్బ కొడతారు. అలా తనకు నష్టం కలిగించిన వాళ్ల మీద ఈ మహిళ సినిమా ప్రతీకారం ఎలా తీసుకుంటుందనేది ఈ సినిమా కథాంశమన్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా బిజీ అవుతున్నారు. ఇటీవల ప్రేమలు సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు నిర్మాత శోభు యాలగడ్డతో కలిసి 2 సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ 2 సినిమాల్లోనూ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఆక్సిజన్, ఫ్యాంటసీ థ్రిల్లర్ గా డోంట్ ట్రబుల్ దట్ ట్రబుల్ సినిమాలను నిర్మిస్తున్నారు.